చిన్న టార్గెట్స్ ఎప్పుడు కూడా చాలా చాలా టిక్లిష్గా ఉంటాయి, చాలా డేంజర్గా ఉంటాయి. సచిన్కి మాత్రం తన గోల్ చాలా సింపుల్, వీలైనంత త్వరగా రన్స్ స్కోర్ చేయమని పంపించారు. అదర్ ఎండ్లో అశ్విన్ బాబు స్ట్రాంగ్ హిట్టర్ ఆఫ్ ద బాల్. జైపూర్లోని మ్యాచ్లో సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించాడు ఆ రోజు అశ్విన్. బౌలర్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది, బౌలర్ అంత స్కిల్ ఉంది తనలో. అయితే షాటి ప్రయత్నం, ఎడ్జ్ అయితే తీసుకుంది, 1 రన్ మాత్రమే. అస్గర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ బౌలర్. ప్రస్తుతం సచిన్ జోషి స్ట్రైక్లోకి. సచిన్ జోషి నుంచి మంచి బౌలింగ్ ఎఫర్ట్ చూసాం లాస్ట్ మ్యాచ్లో. మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ సెకండ్ ఇన్నింగ్స్లో సెమీఫైనల్లో. భోజ్పురి టీం మాత్రం ఫైట్ చేస్తూనే ఉంది. ఎలాగైనా సరే తన చిన్న టార్గెట్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. 58 రన్స్ని డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ విషయం కాదు, కానీ వాళ్ళు ఏమాత్రం చేతులు ఎత్తేయట్లేదు. ఆఖరి నిమిషం దాకా పోరాడుతూనే ఉన్నారు. మంచి ఫీల్డింగ్ ఎఫర్ట్ చూసాం లాస్ట్ ఓవర్లో, ఒక ఎక్సలెంట్ క్యాచ్. అలాగే బౌలింగ్లో కూడా ఏ మాత్రం వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ సడలించని పరిస్థితి. ఫిట్టింగ్లో ఇంకా మార్పులు చేస్తూనే ఉన్నాడు అస్గర్. రాగానే మొదటి బాల్ మంచి షాట్, సచిన్ స్క్వేర్ కట్ చేశాడు, ఈజీ సింగిల్. రైట్ నౌ ఇంకా 33 రన్స్ కావాలి తెలుగు వారియర్స్కి ఫ్రమ్ జస్ట్ 40 బాల్స్. కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు అస్గర్. ఇది తన కోటాలోని ఆఖరి ఓవర్. చాలా మంచి బౌలింగ్, చాలా టైట్ లైన్ అండ్ లెంత్. హ్యాపీగా ఇద్దరు స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ సింగిల్స్తో రిలాక్స్గా ఆడుతున్నారు బోత్ సచిన్ జోషి అండ్ అశ్విన్ బాబు. ఎప్పుడైతే ఫీల్డ్ స్ప్రెడ్ అవుట్ అయిందో ఈ 4th ఓవర్లో బౌండరీస్ రావడం అంత ఈజీ కాదు, కానీ బౌండరీస్ కూడా అవసరం లేదు తెలుగు వారియర్స్కి. స్ట్రైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ 2s తీస్తే సరిపోతుంది. బిగ్ షాట్స్ కోసం వెళ్ళి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. టార్గెట్ అవసరమైన టార్గెట్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి స్లో అండ్ స్టడీగా వాళ్ళు టార్గెట్ వైపు ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళడం అనేది కరెక్ట్. అనవసరమైన బిగ్ హిట్స్ కోసం వెళ్ళడం అనేది, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్, ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు. అందుకే ఏమాత్రం ఈజీగా తీసుకోకూడదు భోజ్పురి దబంగ్స్ని. ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చారు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కి వచ్చిన టీం ఇది. మరోసారి మంచి కట్ షాట్, ఈసారి మాత్రం ఇది బౌండరీకి దూసుకెళ్ళిపోతుంది. ఎస్, పార్లే హ్యాపీ బౌండరీ సచిన్ బ్యాట్ నుంచి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి దాన్ని కట్ చేశాడు. పర్ఫెక్ట్ కనెక్షన్, పర్ఫెక్ట్ ప్లేస్మెంట్. మంచి రిస్టీ ప్లేయర్ సచిన్ జోషి. చివరి నిమిషం దాకా ఆగి దాన్ని బ్యాక్వర్డ్ పాయింట్ బౌండరీకి తరలించాడు. ఇద్దరు ఫీల్డర్స్ ఉన్నారు, పాయింట్ అండ్ థర్డ్ మ్యాన్ మధ్యలో. దాన్ని పర్ఫెక్ట్గా ప్లేస్ చేశాడు. సో అతనికి ఫస్ట్ బౌండరీ. పికింగ్స్, ఓవర్కి ఒక బౌండరీ, మిగతా అన్ని సింగిల్స్. చాలా కంఫర్టబుల్ పొజిషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిస్క్ ఫ్రీ ఆట ఇది. అలాగే మనం అశ్విన్ బాబు జెర్సీ పైన హిడింబా అని చూడొచ్చు. హిడింబా అతని ఫోర్త్ కమింగ్ ఫిల్మ్ పేరు. అలాగే అశ్విన్ అఖిల్ జెర్సీ పైన మనం చూసాం ఏజెంట్ అని చెప్పి 1828. ఓవర్ సమాప్తం. 4 ఓవర్స్ తర్వాత 32 for 1.
4 ఓవర్స్ తర్వాత 32 ఫర్ 1. పెద్ద బిగ్గా రన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రన్ ఏ బాల్ టార్గెట్ 60 బాల్స్లో 58 రన్స్ చేయాలి తెలుగు వారియర్స్. ఇప్పటికే 32 రన్స్ చేశారు, ఇంకా జస్ట్ 26 రన్స్ టు గెట్. కూల్గా కంఫర్టబుల్గా ఆడుతూ పాడుతూ వెళ్ళే అవకాశం. అశ్విన్ బాబు బ్యాటింగ్ ఆన్ 15, సచిన్ జోషి ఆన్ 6. ఉదయ్ తివారీ ఎక్సలెంట్ బ్యాటింగ్ ఎఫర్ట్ చూసాం అతనికి. సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ భోజ్పురి దబంగ్. ఇప్పుడు బౌలింగ్లో కూడా చాలా వికెట్స్ తీశాడు ఈ టోర్నమెంట్లో ఉదయ్. తన స్పిన్ బౌలింగ్తో ఆఫ్ స్పిన్తో రెడీగా ఉన్నాడు బౌలింగ్ వేయడానికి. ఇప్పటికీ ఏమాత్రం గివప్ చేయలేదు భోజ్పురి టీం. ఇంకా మ్యాచ్ని గెలవగలం అనే ఒక పట్టుదలతో వాళ్ళు ఆడుతున్నారు. 26 రన్స్ విత్ 9 వికెట్స్ ఇన్ హ్యాండ్ ఈజ్ ఈజీ టార్గెట్ ఫర్ తెలుగు వారియర్స్. వీళ్ళు మాత్రం ఫీల్డ్ సెట్ చేస్తూ ఇప్పటికీ కూడా గెలవాలనే ఒక పట్టుదలతో ఆడుతున్నారు. అండ్ వైజాగ్ గ్రౌండ్లో క్రికెట్ అండ్ సినిమా లవర్స్ అందరూ మరోసారి ఫోన్లోని ఫ్లాష్ లైట్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. సో మచ్ లవ్ ఫర్ ద క్రికెటర్స్, ఫర్ ద సినిమా స్టార్స్. అండ్ ఈసారి వెంకీ మామ విత్ డ్రమ్స్. నిన్న కిచ్చా సుదీప్ని చూసాం, ఇప్పుడు వెంకీ మామ అండ్ తమన్ ఒక పర్క్యూషనిస్ట్గా తను కెరియర్ స్టార్ట్ చేశాడు మణిశర్మ గారి ట్రూప్లో. అండ్ ఇప్పుడు ఒక నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు. ఇప్పటికీ చాలా చోట్ల ఆన్ స్టేజ్ తను డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటాడు. వెంకీ మామ అండ్ తమన్ కలిసి డ్రమ్స్ ప్లే చేయడం విజువల్లీ అదిరిపోతుంది. ఇప్పుడు అయితే విక్టరీ టైంలో ఆ డ్రమ్స్ మరింత మోత మోగించేస్తారేమో. తెలుగు వారియర్స్ విజయానికి దగ్గరలో ఉన్నారు కదా, విజయ దుందుబి అప్పుడు మోగిస్తారేమో. ఎస్, సచిన్ మాత్రం తన కట్ షాట్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. క్రికెట్ కూల్ కామ్గా లక్ష్యం వైపు. సచిన్ స్క్వేర్ ఆఫ్ ది వికెట్, చాలా స్ట్రాంగ్ ప్లేయర్. లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి ఇక ఆఫ్ సైడ్లో అతను పాయింట్ రీజన్లో ఎక్కువ షాట్స్ ఆడే పరిస్థితి ఉంటుంది. సరే, అశ్విన్ కూడా ఇక్కడ మిస్ఫీల్డ్ సెకండ్ రన్ కూడా ఈజీగా లభిస్తుంది అశ్విన్కి. మిస్ఫీల్డ్ చూడొచ్చు అక్కడ. ఖచ్చితంగా కాస్త నీరసంగా ఉన్నారు ఈ దశలో భోజ్పురి దబంగ్స్, ఎందుకంటే రైటింగ్ ఇస్ ఆన్ ద వాల్. ఖచ్చితంగా ఈ దశలో డ్రైవర్ సీట్లో ఉంది తెలుగు వారియర్స్ టీం. అండ్ అశ్విన్ అండ్ సచిన్ ఇద్దరు చక్కగా ట్యాప్ చేసుకుంటూ సింగిల్స్ తీసుకుంటూ మ్యాచ్ ఫినిష్ చేస్తున్నారు. ఓవర్లో సింగిల్స్ తీసుకుంటూ అవకాశం ఉంటే ఒక పెద్ద బౌండరీ సాధిస్తూ హ్యాపీ మ్యాన్ కెప్టెన్ అఖిల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 67. ఆ ఇన్నింగ్స్ వల్లనే ఇప్పుడు తెలుగు వారియర్స్ ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 32 రన్స్ లీడ్ కూడా తీసుకోగలిగింది. మరోసారి ఈజీ సింగిల్. రిస్టీ స్టైల్లో మరొక సింగిల్ సచిన్ జోషి బ్యాట్ నుంచి. SJ9 అతని జెర్సీ నెంబర్. అఖిల్ మరి విక్టరీ సెలబ్రేషన్స్ వస్తున్నాడు. ప్యాడప్ కూడా లేడు, బహుశా అఖిల్ బ్యాటింగ్ రాకపోవచ్చు. ఇప్పుడు వికెట్ పడితే కనుక రోషన్కి ఛాన్స్ వస్తుంది. రోషన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో పెద్దగా రన్స్ చేయలేదు. ఈసారి మాత్రం క్లియర్లీ లెగ్ బైస్ అక్కడ. సో ఓవర్ సమాప్తం 5 ఓవర్స్ తర్వాత 39 for 1.